మహాలక్ష్మిని దాచిపెట్టి నారాయణ కుటుంబాన్ని అరెస్టు చేయించాలనుకున్న ఆదికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇద్దరికి మధ్య పెట్టిన పోటీలో ఇంకా చక్రి వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మహాలక్ష్మి వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి అనుకుంది కదా. సో అందుకని చక్రి వాళ్ళే గెలిచేసేసరికి ఆది తట్టుకోలేకపోతాడు. ఈ అవమాన భారంతో ఇక్కడి నుంచి తల వంచుకుని వెళ్ళాలా, ఆ అలగా జనం వాళ్ళతో నేనెందుకు తల వంచుకోవాలి అన్న ఉద్దేశంతో చేస్తా, ఏదొకటి చేస్తా, దానికి బదులిస్తా. మమ్మల్ని కాదని నాన్నను కాదని అది ఆ ఎలగా జనం కోసం వెళ్ళిపోయింది కదా, వాళ్ళ తరపున నిలబడి మరీ అది వాళ్ళని గెలిపించింది కదా, దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని ఇంకా అది చాలా కక్ష పెంచుకుంటాడు. సరే నాన్న వెళ్దామా అని ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఇక్కడ వచ్చిన రిసార్ట్ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసి ఇంకా వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఆది మాత్రం కక్ష పెంచుకుంటాడు. ఎలా అయినా సరే వాళ్ళ కుటుంబం నుంచి మహాని దూరం చేసి వాళ్ళ కుటుంబాన్ని జైల్లో ఉంచేటట్టు చెయ్యాలి అని గట్టిగా ప్లాన్ చేయాలని ఇంకా పగడ్బందీగా వాళ్ళ దగ్గర ఉన్న రౌడీలందరినీ కూడా పిలిపిస్తాడు. సుమారు ఒక 10 మంది ఉంటారు. 10 మందిని కూడా పిలిపించి ఇంకా మహాలక్ష్మి ఫోటో చూపిస్తాడు. సార్, ఈ అమ్మాయి మీ చెల్లి కదా అనగానే నా చెల్లె, కానీ ఇప్పుడు మరొక అలగా జనం వాడిని పెళ్లి చేసుకుని వాళ్ళతో ఉంటుంది. కానీ మా నాన్న ప్రతి క్షణం బాధపడుతున్నాడు, ప్రతి క్షణం వేదన చెందుతున్నాడు. దానివల్ల ఆ అలగా జనంతో సంతోషంగా ఉంటే మేము చూసి తట్టుకోలేకపోతున్నాము. అందుకే వాళ్ళని జైల్లో ఉంచాలి. అది నా దగ్గర బందీగా ఉండాలి. ఒక డెన్ ఒకటి తీసుకోండి, అంటే ఫుడ్ బెడ్ అన్నీ కూడా అందచేయాలి. ఒక అమ్మాయి ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా ప్లాన్ చేయండి. అక్కడ నా చెల్లిని తీసుకొచ్చి అక్కడ పడేసి అక్కడే ఉండాలి. సుమారు ఎన్ని నెలలైనా సరే అక్కడే ఉండాలి. వీళ్ళని మాత్రం జైల్లోంచి బయటికి రానివ్వకూడదు. ఈలోపు నేను వీళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాను. ఆ అమ్మాయి దొరకకూడదు అన్న ఉద్దేశానికి వచ్చి శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్పి ఇంకా అది అక్కడ 10 మంది రౌడీలు ఉన్నారు కదా, 10 మంది రౌడీలతోని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి అలా ప్లాన్ చేసిన ఆది ఇంకా ఒకరోజు మహాలక్ష్మి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు. ఆది అబ్జర్వ్ చేస్తాడు. అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కదా. ఇంట్లో ఉన్న సమయం చూసుకుని అందరూ బయటికి ఎప్పుడెప్పుడు వెళ్తారా అని అబ్జర్వ్ చేసుకుని మహాలక్ష్మి ఒక్కటే ఇంట్లో ఉందని క్లారిటీకి వస్తాడు. క్లారిటీకి వచ్చిన ఆది వెంటనే మహాలక్ష్మి ముందుకు వస్తాడు. ముందుకు వచ్చి, ఏంటి మహా, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నావు, అక్కడ మాత్రం మేము సంతోషంగా లేం మహా. మేము సంతోషంగా ఉన్నామనుకుంటున్నావా? మేము లేము. అక్కడ నాన్న ఎంతలా బాధపడుతున్నాడో తెలుసా? నువ్వు వీడిని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వచ్చేసావు, కానీ వీడు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీకు జన్మనిచ్చిన తండ్రి గురించి ఆలోచించలేకపోతున్నావు, అమ్మ గురించి ఆలోచించలేకపోతున్నావు, అన్నగా నా గురించి ఆలోచించలేకపోతున్నావు, తల్లిలా చూసుకున్న మీ వదిన గురించి ఆలోచించకుండా వీడి గురించి ఆలోచించి ఇంటి నుంచి వచ్చేసావు. అసలు నేను ఇంటి నుంచి ఏ పరిస్థితిలో వచ్చానో నీకు తెలుసా అంటూ ఇంకా మహాలక్ష్మి మాట్లాడుతూ ఉండగానే ఏం చేస్తాడంటే వాడు ఒక స్ప్రేని తీసుకొస్తాడు. ఆ స్ప్రేని మహాలక్ష్మి మొహం మీద చల్లేసరికి, స్ప్రే చేసేసరికి మహాలక్ష్మి స్పృహ కోల్పోతుంది. వెంటనే ఇంకా వాడి దగ్గర ఒక సూట్ కేసు లాంటిది ఉంటుంది, పెద్ద సూట్ కేసు తెచ్చి మహాలక్ష్మిని అందులో పడుకోబెట్టుకుని సూట్ కేసు లాక్కొని వెళ్ళి కారులో వేసేసుకుంటాడు. ఇంకా ఈ ఇంటికి తలుపులు దగ్గరికి వేసేసి తాళం కూడా వేయకుండా తాళం గుమ్మం దగ్గరికి తగిలించేసి ఆ కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అది వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా నారాయణ మందు కొనుక్కోవడానికి వెళ్ళాడు కదా, మందు కొనుక్కుని ఇంటికి వస్తాడు. వచ్చేసరికి గుమ్మం తలుపు వేస్తుందేంటి, కోడలి పిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుని ఫోన్ చేయడంతో
ఇంట్లో ఫోన్ మోగుతూ ఉంటుంది. అదేంటి కోడలి పిల్ల ఫోన్ ఇంట్లోనే ఉంది, పైగా ఇంటి బయటకు గెడవేసింది. పోనీ కోడలి పిల్ల ఎవరింటికైనా వెళ్ళిందా అనుకుందామంటే ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది కోడలి పిల్ల అని ఆలోచిస్తూ నారాయణ వెంటనే చక్రికి ఫోన్ చేస్తాడు. చక్రికి ఫోన్ చేసేసరికి నాకు తెలియదు నాన్న అని చెప్తాడు. మాధవ్కి చేస్తాడు, తెలియదు నాన్న అంటాడు. కేశవకి చేస్తాడు, తెలియదు నాన్న అంటాడు. ఇంకా కన్నాకు కూడా చేసేసరికి నేను కాలేజీలో ఉన్నాను నాన్న అంటాడు. ఏంటి వదిన కనబడట్లేదని కాల్ చేశాడు నాన్న అని అందరూ కూడా ఇంటికి వస్తారు. ఏమైంది నాన్న అనగానే, మీరంతా బయటికి వెళ్ళారని నేను మందు బాటిల్ తెచ్చుకుందామని ఇప్పుడే వెళ్ళాను. నేను వెళ్ళి ఇలా పావు గంటలో ఇంటికి తిరిగి వచ్చేసరికి మహాలక్ష్మి లేదు, పైగా ఇంటికి గడ పెట్టేసి ఉంది. ఫోన్ చేస్తానేమో ఫోన్ కూడా ఇంట్లోనే మోగుతుందిరా, అందుకే భయం వేసింది. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరూ తెలీదు, పైగా ఫోన్ తీసుకెళ్లకుండా తను బయటికి వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని నారాయణ మాట్లాడేసరికి, అసలు నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు నాన్న? మహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళావు? అదేంట్రా, ఎప్పుడూ మహాలక్ష్మి ఇంట్లో ఒంటరిగానే కదా ఉంటుంది. నేనొక్కడనే బయటికి వెళ్ళినట్టు అంటారేంటి? మీరు కూడా వెళ్ళారు కదా. మేము మా పనుల మీద, మా పనుల పర్పస్ మీద వెళ్ళాము. నువ్వు ఖాళీగా మందు కొనుక్కోవడానికే కదా వెళ్ళావు. అలా ఎలా వెళ్తావు నాన్న మహాలక్ష్మిని వదిలేసి? సరే వెళ్ళండ్రా, తలో పక్క చూడండి అనేసరికి అందరూ అన్ని పక్కలకు చూస్తారు. చూసేసరికి ఇంకా చక్రి వెతుకుతాడు. చాలా దూరం వెతికి, చక్రి ఇంకా కొంచెం తెలుసు కదా, చాలా దూరం వెతుకుతాడు. ఈలోపు పోలీసులు ఇంటికి వస్తారు. ఎందుకంటే నాది ఇక్కడికి వచ్చినట్టు నా చెల్లెలు కనిపించట్లేదు, వీళ్ళే దాచిపెట్టారు అని చెప్పి ఆది తెలుసుకున్నట్టుగా పోలీసులు వస్తారు. ఇక్కడ మహాలక్ష్మి ఎక్కడుంది అనగానే, అది కనబడట్లేదు కదా, ఏదో చేసేశారు కదా అమ్మాయిని మీరు అనగానే, మేము మా కోడలి పిల్లని ఏం చేస్తామండి, మేమేమీ చేయలేదు, తనే ఫోన్ కూడా ఇంట్లో మర్చిపోయి ఎక్కడికో వెళ్ళింది అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి ఎక్కడికో వెళ్ళడం కాదు, ఏదో గొడవలు జరిగాయి, అందుకే ఆ గొడవలో తన ప్రాణాలు తీసేశారు, ఆ శవాన్ని ఎక్కడో కప్పెట్టేశారనగానే, మాటలు మర్యాదగా రానివ్వండి, మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడొద్దు. మా మహాలక్ష్మికి ఏమీ జరుగుండదు, మా మహాలక్ష్మి క్షేమంగానే ఉండుంటుంది. మీరు ఎందుకు తప్పు పట్టి మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అంటూ నారాయణ మాట్లాడుతుండగానే చక్రి తప్ప మిగిలిన ముగ్గురు ఇంటికి వస్తారు. ఏమైంది నాన్న అనగానే, మనం మహాలక్ష్మిని ఏదో చేసేసామంటరా, అందుకు కేసు పెట్టారంట అనగానే, కేసు ఎవరు పెట్టారండి అనేసరికి, నేనే పెట్టాను అంటూ ఆది ఎంట్రీ ఇస్తాడు. మీరు పెట్టారా? మేమేం చేశామని పెట్టారు? నా చెల్లెలు మీ దగ్గర ఉంటే ప్రమాదం అని నాకు అర్థమైంది, అందుకోసమనే మీ మీద కేసు పెట్టాము అని చెప్పి ఆది చెప్తాడు. ఏంటి ఇన్స్పెక్టర్, మీ డ్యూటీ కూడా ఏం చేయాలో నేనే చెప్పాలా ఏంటి? కేసు పెట్టాక నా చెల్లెల్ని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టండి, లేదా వీళ్ళని అరెస్ట్ చేయండి, అంతే తప్ప అలా చూస్తూ ఊరుకుంటారేంటి అంటూ చెప్పడంతో, సరే అని వెంటనే ఇంకా వాళ్ళందరినీ, అంటే నారాయణ్ని, మాధవని, కన్నాని, కేశవని, చక్రి ఉండడు, సో వీళ్ళంతా కూడా ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా చాటుగా చక్రి ఎందుకో కొంచెం తెలివితేటలు ఉపయోగించి పక్క నుండి చూస్తాడు. ఎప్పుడూ లేనిది ఆదిగాడు ఎందుకు వచ్చాడు, మహాలక్ష్మి కనిపించట్లేదని ఎందుకు చేశాడు, ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయించవలసిన అవసరం ఏముంది, ఫోన్ ఇంట్లో మర్చిపోయి బయటికి గడేసి మరీ మహా ఎక్కడికి వెళ్తుంది, దీని వెనక ఏదో మతలబ్బుందని ఆలోచించిన ఆది చక్రి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత చాటుగా ఉండి, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అనగానే, అనుకున్నది సాధించాను, వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం వీడియో తీస్తాడు. వీడియో తీసి ఆది బయలుదేరతాడు. ఆది వెనకాలే బయలుదేరతాడు చక్రి. అయితే ఆది వెనకాలే చక్రి బయలుదేరి ఇంకా ఆది ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో చూసేసరికి చాలా దూరం వెళ్తాడు. ఒక పాడుబడ్డ ఒక ఇల్లున్న ఏరియాలోకి వెళ్తాడు. అదేంటి ఆది ఇక్కడికి వచ్చాడు అని చక్రి తెలివితేటలుగా కారు పక్కకు పెట్టి స్లోగా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ మహాలక్ష్మిని కట్టేసి ఉంచుతాడు ఆది. అయితే
చుట్టూ 10 మంది వరకు రౌడీలు ఉంటారు. ఏంటి మహా, నిన్నిక్కడ బంధించాను అనుకుంటున్నావా? నిన్నిక్కడ బంధించడం వెనుక చాలా పెద్ద కారణం ఉందే. నువ్వు ఆ అలగా జనంతో కలిసి కుటుంబాన్ని బాధ పెడతావా? అందుకే నేను నిన్నిక్కడ బంధించాను. నీ కుటుంబం అంతా జైల్లో ఉంది. ఆ చక్రిగాడు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు. ఆ చక్రిగాడు కూడా వస్తే వాణ్ణి కూడా జైల్లో పెడితే అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చే, అప్పుడు హ్యాపీగా ఉంటాను నేను అని చెప్పనేసరికి, నీకు నేను ఏమన్యాయం చేశానురా? నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నన్ను ఎందుకు ఇలా క్షోభ పెడుతున్నావు? వాళ్ళు ఏం తప్పు చేశారా? నేను వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దయచేసి వదిలేయాది. వాళ్ళని వదిలే అనగానే, ఎలా వదిలేస్తానే? అస్సలు వదిలిపెట్టను. వాళ్ళని వదిలను, నిన్ను వదలను అంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా వింటాడు పక్క నుంచి చక్రి. అంటే ఆదిగాడే కావాలని ప్లాన్ చేశాడనమాట. ఇంక ఇదంతా చూసిన చక్రి ఈ ఆదిగాడు ఏదో రకంగా చూడాలి అని ఆది పక్కకి వెళ్ళి రౌడీలతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకిక్కడ పోలీసులు వీళ్ళ ముగ్గురిని కూడా నలుగురిని కూడా స్టేషన్కి తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి అనగానే, ఆ అమ్మాయిని మేమెందుకు చేస్తామండి, మా ఇంటికి వచ్చినప్పటి నుంచి తను చాలా సంతోషంగా ఉంది, కావాలంటే ఫొటోస్ చూడండి మీకే తెలుస్తుంది, ఆ అమ్మాయిని మేమెందుకు చేస్తామనగానే ఏదో చిన్న గొడవ జరుగుంటుంది, ఆ గొడవలో అమ్మాయి ప్రాణాలు తీసి ఎక్కడైనా కప్పెట్టేశారా అనగాని, చూడండి ఇన్స్పెక్టర్, తన గురించి అలా మాట్లాడొద్దు, తనకేమీ కాదు, తననేమీ ఎవరూ ఏమీ చెయ్యరు, మహాలక్ష్మి చాలా మంచిది, ఎటో వెళ్ళుంటుంది, అందుకే ఫోన్ కూడా పనిచేయడం లేదు, అయినా ఆ మహాలక్ష్మి గురించి ఆలోచించని ఆది వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటో, ఆది వల్లే ఏదో జరుగుంటుందని నా మనసు కనిపిస్తుంది అన్నయ్య, లేదంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఎందుకు రంగంలోకి దిగుతాడు? వాళ్ళ అన్నయ్యే మహాలక్ష్మిని దాచిపెట్టుండొచ్చు కదా, దాచిపెట్టిదంతా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా అంటూ మాట్లాడేసరికి, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదరా అంటూ ఇంకా మాధవ్ అంటాడు. అవునన్నయ్య, మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా అని ఇంకా కన్నా అనేసరికి, ఇప్పుడు ఏదో రకంగా మహాలక్ష్మిని కాపాడి తీసుకొస్తేనే కానీ మనల్ని వదిలిపెట్టరు, అక్కడ మహాలక్ష్మి ఏ ప్రమాదంలో ఉందో తెలీదు, మహాలక్ష్మిని ఎవరు కాపాడతారు? చక్రి అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? చక్రియే కాపాడి తీసుకురావాలి. ఇప్పుడు మనం అందరం బయటికి రావాలన్నా, మహాలక్ష్మి క్షేమంగా ఉండాలి అన్నా చక్రి తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. కానీ మనం పోలీస్ స్టేషన్కి వచ్చాము అన్న విషయం చక్రికి తెలుసో తెలీదో అంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్ వచ్చి, మీరు ఆ అమ్మాయితో సంతోషంగా ఉండడం నేను చూశాను, కానీ ఇదంతా ఎవరో ప్లాన్ చేశారని తెలుస్తుంది, కానీ మీరు అమ్మాయిని తీసుకొస్తేనే కానీ మిమ్మల్ని బయటకైతే వదిలే సమస్య ఉండదు, అక్కడికి వెళ్ళి ఆ బల్ల మీద అందరూ కూర్చోండి అని చెప్పి కానిస్టేబుల్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మిని బంధించారు కదా, ఈ రౌడీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మహా తప్పించుకుని వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళందరినీ కూడా నేను అరెస్టు చేయించాను, మహాలక్ష్మి కనిపించకపోతే వాళ్ళనే అరెస్టు చేసి జైలుకి పంపిస్తారు, అదే నాకు కావాలి, అప్పుడు మహాలక్ష్మిని నా ఇంటికి తీసుకువెళ్తాను అని ఆది చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా వింటాడు. అంటే అన్నయ్య వాళ్ళని అరెస్టు చేయించాడా, మహాలక్ష్మిని తీసుకెళ్ళి ఇన్స్పెక్టర్ ముందు నిలబెడితేనే కానీ వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి ఆలోచిస్తూ ఏం చేయాలి అనుకున్న సమయంలో ఇంకా తన కార్లు డ్రైవర్లు ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో నా భార్య రిస్క్లో ఉంది, దయచేసి నాకు సహాయం చేయండి, నా భార్యను ఒకళ్ళు కిడ్నాప్ చేశారంటూ మహాలక్ష్మిని కిడ్నాప్ చేశారు కదా, అంటే కుర్చీలో కట్టేసింది వీడియో కాస్త తీసి ఆ వీడియోని వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసేసరికి అది చూసి అందరు కూడా రియాక్ట్ అవుతారు. బాలు కూడా రియాక్ట్ అవుతాడు, ఎందుకంటే బాలు కూడా అదే గ్రూప్లో ఉంటాడు కదా. సో రియాక్ట్ అయ్యి తన భార్యకు వచ్చిన పరిస్థితే చక్రి భార్యకు కూడా వచ్చిందనుకుంటా అని చెప్పి ఇంకా అనుకుంటాడు. అనుకుని మిగిలిన వాళ్ళంతా కూడా ఏమైంది బాస్ అంటూ ఆ మెసేజ్లు అడుగుతూ ఉండేసరికి, ఇలాంటి పరిస్థితి, లొకేషన్ పెట్టండి బాస్ మేము వస్తాము అని చెప్పడంతో ఇంకా లొకేషన్ అక్కడ పెడతాడు. కరెంట్ లొకేషన్ పెట్టేసేసరికి ఇంకా ఆది మాట్లాడుతూ రౌడీలతో చెప్తూ ఉండగానే సుమారు ఒక 50 కార్లు
చుట్టూ నుంచి అంటే మొత్తం ఆ బిల్డింగ్ సరౌండ్ మొత్తం చేసేస్తారు. చుట్టూ కార్లు వచ్చేసి ఆగిపోవడంతో అది చూసి అది షాక్ అయిపోతాడు. ఇదేంట్రా ఇక్కడికి ఇన్ని క్యాబ్లు వచ్చాయి అని చెప్పి అంటూ ఉండగానే లోపల మహాలక్ష్మి ఉంది. ఈ క్యాబ్లు వాళ్ళందరూ లోపలికి రాకుండా మీరు చూసుకోండి, నేను లోపలికి వెళ్ళి మహాలక్ష్మి ఎలా ఉందో చూస్తానని ఆది గబగబా లోపలికి వచ్చేసరికి అప్పటికే మహాలక్ష్మికి కట్లిప్పుతూ ఉంటాడు. ఇంకా చక్రి అయితే కట్లిప్పుతూ ఉండేసరికి నువ్వేంట్రా ఎక్కడ అనగాని నా భార్యను దాచిపెట్టి అక్కడ మా వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి జీవితాంతం వాళ్ళని జైల్లో ఉంచుదామనుకున్నావా? నువ్వు నా భార్యను పుట్టింటికి తీసుకువెళ్దామనుకున్నావా? అసలు అలా ఎలా ఆలోచిస్తావురా? ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తావు? నా భార్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు కదా అంటూ ఇంకా గట్టిగా కేకలు వేసేసరికి నేను అలా చేయలేదు అంటూ మాట్లాడడంతో మరి ఇంకెలా చేశావు? అయినా నా భార్య ఏం తప్పు చేసింది? ఇప్పుడు నా నుంచి నా భార్యను దూరం చేసి నువ్వు చెందేదేంటి అంటూ ఇంకా ఆదిని కొట్టుడు కొడతాడు. ఈలోపు డ్రైవర్లందరూ కూడా బయట ఉన్న రౌడీలందరినీ కొట్టి లోపలికి వస్తారు. ఏం కాలేదు కదా బాస్ అనగానే ఏం కాలేదు, చాలా థ్యాంక్స్, గ్రూప్లో ఇలా పెట్టడంతో మీరందరూ వచ్చారు, మీరంతా రావడం వల్లే నా భార్యకు ఏమీ కాలేదు. అదేంటి బాస్, మనలో మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? సరే బాస్, మీరు కారు ఏదైనా తీసుకొచ్చారా అనగానే తీసుకొచ్చాననేసరికి చాలా థ్యాంక్స్ అని అందరికీ కూడా నమస్కారం చేసి మహాలక్ష్మిని తీసుకుని సరే బయటకు వస్తారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? పోలీస్ స్టేషన్కి. కన్నాని, కేశవాని, మాధవన్నయ్యని అలాగే మా నాన్నని అందరినీ కూడా అరెస్ట్ చేయించాడు మీ అన్నయ్య. నాకు వీడియో చూపించాడు, అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని. ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి మహాలక్ష్మిని చూడడంతో అమ్మ మహాలక్ష్మి నీకేం కాలేదు కదమ్మా అంటూ మాధవ్ అడుగుతాడు. ఎవరమ్మా నువ్వు? మీరు ఎవరైతే కనిపించట్లేదు అని కంప్లైంట్ తీసుకున్నారో ఆ మనిషిని నేనే, మహాలక్ష్మిని నేనే అంటూ చెప్పేసేసరికి అదేంటమ్మా నువ్వు కనిపించట్లేదు, వీళ్ళే నిన్ను దాచిపెట్టారు అంటూ మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడూ లేనిది మా అన్నయ్య నా గురించి ఇంతేలా ఆలోచిస్తున్నాడా? మా అన్నయ్యే నన్ను తీసుకుని వెళ్ళాడు అనేసరికి నిన్ను తీసుకుని వెళ్ళాడా? ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ అవును సార్, నేను ఇంటి దగ్గర ఉండగా మా అన్నయ్య వచ్చి నాతో మాట్లాడినంతసేపు మాట్లాడి వెంటనే తన దగ్గరున్న ఒక స్ప్రేని నా మొహం మీద స్ప్రే చేసేసరికి ఇంకా నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ తర్వాత మొత్తం నేను నిద్రపోయాను, నాకు అసలు ఏమీ తెలీదు. తర్వాత మళ్ళీ మా అన్నయ్య వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారని వీడియో చూపించేసరికి అయ్యో నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని ఇలాంటి పరిస్థితులకి తీసుకొచ్చానని నేను చాలా బాధపడ్డాను. కానీ చక్రి గారే వచ్చి సరైన సమయానికి అందరూ డ్రైవర్లు రావడంతో నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. మా పెద్ది వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు నన్ను దాచిపెట్టలేదు, వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. అలాంటిది మా అన్నయ్య చూసి తట్టుకోలేకపోయాడు అంటూ ఇంకా చెప్పడంతో ఇంకా నేను మా అన్నయ్య మీద కంప్లైంట్ ఇస్తున్నానని ఆది మీద కంప్లైంట్ ఇస్తుంది. తనను తీసుకువెళ్ళింది ఆది అని కంప్లైంట్ ఇచ్చేసరికి వీళ్ళ మీద పెట్టిన కేసు ఇంకా కొట్టేసేసరికి వీళ్ళంతా కలిసి ఇంటికి వెళ్తారు. అమ్మ మహాలక్ష్మి అంటూ ఇంకా ఎంతగానో నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు, నీకేమైందో అని భయం వేసిందమ్మా. మీ అన్నయ్య ఏమో నీకేదో జరిగింది, మీరు ఏదో చేశారు అంటూ మా మీద నిందలు వేశాడు. పంతం నెగ్గించుకోవడం కోసం, మా మీద పగ తీర్చుకోవడం కోసం మేము చేయకపోయినా నీకు ఏదో ఒక ప్రమాదం మీ అన్నయ్య తలపెడతాడని, ఆ ప్రమాదంలోనే నీకు ఏదైనా జరగరాంది జరిగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చాలా భయపడ్డాను అంటూ మాట్లాడేసరికి అది అలా ఏమీ లేదులేమ్మా, నాకంతా బాగానే ఉంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మిగిలిన వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా ఆదిని జైల్లో పెట్టడంతో వీళ్ళింటికి ప్రతాప్ వస్తాడు. వచ్చి నా కొడుకుని ఇలా ఉండనివ్వా, అసలు మీకేం తెలుసండి, మీకేం తెలుసు అంటూ మా నారాయణ అనగానే ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఆదియే నన్ను దాచిపెట్టాడు, ఆదియే నన్ను దాచిపెట్టి వీళ్ళ మీద నింద వేశాడు. వీళ్ళు అసలు ఏ తప్పు చేయలేదు. నన్ను ఇంటికి వచ్చి స్ప్రే చేసి నన్ను
తీసుకుని వెళ్ళిపోయింది ఆది. అలాంటి తప్పుడు వీళ్ళ మీద విరుచుకు పడుతున్నారేంటి? నా మీదకి నన్ను కిడ్నాప్ చేసింది ఆది కాబట్టి ఆది మీద కేసు పెట్టాను అంటూ మహాలక్ష్మి చెప్పేసేసరికి, వాడు నీ అన్నయ్య అన్న విషయం మర్చిపోయావా? వాడు నా అన్నయ్య అన్న విషయం నేను మర్చిపోవడం కాదు నాన్న, నేనే వాడి చెల్లెల్ని అన్న విషయం వాడు మర్చిపోయాడు. మర్చిపోవడం వల్లే ఎంత అనర్థం వచ్చింది. నేనే వాడి చెల్లెల్ని అన్న జ్ఞాపకం ఉండుంటే నా మొహం మీద స్ప్రే చేసి మరీ నన్ను తీసుకుని వెళ్ళిపోతాడా? అసలు నన్ను తీసుకువెళ్ళవలసిన అవసరం వాడికేంటి? వాడెందుకు నన్ను తీసుకువెళ్ళాలి? నన్ను దాచిపెట్టి మా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి? చూడండి నాన్న, నేను ఇక్కడ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకున్నానో లేదో తెలియదు కానీ నేను ఆ ఇంటికి వెళ్ళాక మనస్ఫూర్తిగా కడుపుబ్బా నవ్వుకున్నాను. వాళ్ళకి నా సపోర్ట్ చాలా అవసరం, వాళ్ళకి నా తోడు అవసరం, నేను ఉండాలి. అందుకే నేను వాళ్ళతో కలిసి ఉంటున్నాను. అది చూసి వార్వలేక ఆది నన్ను దాచిపెట్టి ఆ నింద వాళ్ళ మీద వేసి జీవితాంతం వాళ్ళని జైల్లో ఉంచేటట్టు చెయ్యాలి అనేది ఆది ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్లో భాగంగానే నన్ను 10 మందితో కిడ్నాప్ చేయించి ఒక చోట దాచిపెట్టాడు అంటూ ఇంకా ప్రతాప్కి అసలు విషయం తెలుస్తుంది. తెలిసేసరికి, చూడండి ప్రతాప్ గారు, ఎవరినెవరు ఏమీ అనుకోనవసరం లేదు. ఎవరు చేయవలసిన తప్పు వాళ్ళు చేసేశారు. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం ఇలా తప్పులు చేస్తూ వచ్చారు. అయినా ఆది ఏంటి, ఇక్కడ తన చెల్లెలు సంతోషంగానే ఉంది కదా. తన చెల్లెలి సంతోషం గురించి ఆలోచించకుండా మా కుటుంబం నుంచి తన చెల్లెల్ని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నాడు ఆది? ఆ రకంగా ఎందుకు చేయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా నారాయణ, మాధవ వీళ్ళు మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అర్థం కాక అది అంటూ ఇంకా నొసుకుసరికి, ఇంకా చాలండి, ఇక్కడతో వదిలేద్దాం. మీకు మేము ఎదురుపడినా, మీరు మాకు ఎదురుపడినా దయచేసి మీరు మేము గొడవలు పడొద్దు అంటూ నారాయణ ఇటు మాధవ చెప్పేసేసరికి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరాసరి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా కొడుకు కోసమని బెయిల్ తీసుకొచ్చానని బెయిల్ తీసుకుని వాడిని విడిపించడంతో చెంప పగలగొడతాడు. అసలు నీకెందుకురా అంత పంతం? నీకెందుకు? తన జీవితం ఏదో తను చూసుకుని వెళ్ళిపోయింది. సర్టిఫికెట్స్ కూడా చింపేశాం కదా. తన జీవితం ఏదో తను చక్కదిద్దుకుంటుంది. మనకెందుకు? దాని గురించి వదిలేసే, దాని బ్రతుకు దాన్ని బ్రతకని. నువ్వు పదే పదే దాని గురించి ఆలోచించి మన బిజినెస్ను పట్టించుకోకుండా ఉండొద్దు. దాని మానాన్నది బ్రతుకుతుంది. కోలుకుంటాను, కొన్ని రోజులకి కోలుకుంటాను. ఎందుకంటే అది నా కూతురు గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది కాబట్టి ఆ బాధ నాకు ఉంటుంది, ఉండదు అని చెప్పను. కానీ దాన్నే పట్టుకుని వేలాడలేను కదా. నాకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది. ఎందుకురా ఈ కిడ్నాప్లు ఇవన్నీ చేసి దాని దృష్టిలో ఇంకా ఇంకా దిగజారిపోతావు? వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళుగా ఉంటారు, నువ్వు ఇంకా ఇంకా దిగజారిపోతావు. ఏం మనిషివో ఏంటో అంటూ ఇంకా వాళ్ళ నాన్న చక్రినైతే కొట్టి తిట్టి ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు. ఏమండి అనేసరికి, చూడు చక్రి, మళ్ళీ ఆదినైతే వాళ్ళ నాన్న కొట్టి తిట్టి ఇంటికి తీసుకువెళ్తాడు. చూడాది, ఇంకెప్పుడు మహాలక్ష్మి జోలికి వెళ్ళడానికి వీల్లేదు, మహాలక్ష్మి గురించి ఆలోచించడానికి వీల్లేదు, అర్థమవుతుందా? పదే పదే దీని గురించి నువ్వు అడగడము ఏమీ చేయడము ఏమీ అవసరం లేదు అని ఇంకా గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వార్నింగ్ ఇస్తాడు. ఇంకా ప్రతాప్ అయితే ఆదికి, ఎందుకు అది ఇలాంటి పని చేస్తున్నావని తన భార్య కూడా చెప్తుంది. ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళంతా కూడా మళ్ళీ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మహాలక్ష్మి ఆ ఇంటికి రావడంతో వాళ్ళకి ఎంతగానో సంతోషం వచ్చింది. మరి అలాంటిటప్పుడు ఎందుకు వీళ్ళు ఇంతలా బాధపడుతున్నారు? ఇంకా వీళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని ఆది అనుకుంటాడు. మరి అలా అనుకున్న ఆది ఇంకా మహాలక్ష్మి జోలికి వెళ్లకుండా ఉంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.